న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ నగరంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న మన మహబూబ్ నగర్ మహానగరోత్సవాన్ని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి మహబూబ్ నగర్ శిల్పారామంలో శుక్రవారం ప్రారంభించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పాటైన సందర్భంగా 2 రోజుల పాటు మార్కెట్ స్టాల్ ఏర్పాటు, ప్రభుత్వ స్టాళ్లు, ఫన్ గేమ్స్, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మార్కెట్ స్టాళ్లను మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిలు పరిశీలించారు. తొలుత మున్సిపాలిటీ స్వచ్ఛ వాహనాలు ప్రారంభించారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు. సాంస్కృతిక కార్యాలయాలను అలాగే శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిలు తిలకించారు. ఇక మహబూబ్ నగర్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మున్సిపాలిటీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేసేందుకు అందరూ చేయూతనివ్వాలన్నారు. అక్కడ తక్కువ అవుతుంది మేడం. ఇప్పుడు ఇక్కడైతే పర్లేదు. నేను వచ్చి ఇక్కడ పర్లేదు సార్. కొంచెం ఇది Mahbub Nagar, how is the Josh? ఇగో నాకు కొంచెం చిన్నగా వినిపిస్తుందబ్బా. ఓకే अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज సెకండ్ సార్ నా మీరు కొంచెం మేడం అనిపిస్తుంది కదా సుధాకర్ రెడ్డి అన్న పైకి ఎక్కువ ఏం కాదు వస్తుంది ఎక్కువ పైకి ఎక్కువ శ్రీనివాస్ గౌడ్ ఓకే సార్ మన మహబూబ్ నగర్ పట్టణానికి చాలా చరిత్ర ఉంది. 1952లోనే మహబూబ్ నగర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించడం జరిగింది. అప్పటి నుంచి అభివృద్ధి చెందుకుంటూ మనకి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా, తర్వాత గ్రేడ్ 1 మున్సిపాలిటీగా, తర్వాత స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా కూడా అభివృద్ధి చెందుతూ ఈ మధ్యనే కార్పొరేషన్గా ఏర్పాటు కావడం జరిగింది. సో ఒక పట్టణం నుంచి నగరానికి మన మహబూబ్ నగర్ అభివృద్ధిని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అనుకోవడం జరిగింది. సో మనకి ఈ కార్పొరేషన్గా మారిన సందర్భంగా టౌన్లో మన సిటీలో ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా మొదలు పెట్టడము, తర్వాత మొత్తం నగరాన్ని కొంత పరిశుభ్రంగా తయారు చేయడంతో పాటు పరిశుభ్రం, పచ్చదనం ఇలాంటివి, తర్వాత నగరంలో ఇతర వసతులు, కనీస సౌకర్యాలు వీటన్నిటినీ కూడా కల్పించడానికి ఇప్పుడు కృషి మొదలవుతుంది. దాంతోపాటుగా ఈరోజు మనకి కొన్ని స్వచ్ఛ ఆటోలు కానీ, తర్వాత ట్యాంకర్లు కానీ, జేసీబీలు కానీ, ఈ విధంగా
మనకి చాలా వాహనాలు కూడా నగరానికి రావడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ మన మహబూబ్ నగర్ జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ వీటిని అన్నిటినీ లాంచ్ చేయడంతో పాటుగా నగర ప్రజలకి కొంత ఆహ్లాదకరంగా ఉండడాని కోసమని ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో దీన్ని చేసుకోవడం కోసం ఈరోజు శిల్పారామంలో మన మహబూబ్ నగర్ నగరోత్సవం అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఈరోజు రేపు జరుగుతుంది. దీంట్లో భాగంగా మన నగరంలో ఉన్న బిజినెస్లు అంటే మన బిజినెస్ మెన్ని తర్వాత మిగతా ప్రముఖులని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ ఈ శిల్పారామంలో ఒక ఎగ్జిబిషన్ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత ఇలాంటివన్నీ కూడా మన లోకల్గానే అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లల కోసం కొన్ని యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సాయంత్రం నుంచి మనకి కల్చరల్ కార్యక్రమాలు అంటే నృత్యాలు, మ్యూజిక్, తర్వాత ఈవినింగ్ మూవీ నైట్ అని చెప్పి ఇవి ముఖ్యంగా ప్రజలకి కొంత ఒక ఆట విడుపులాగా ఉంటుంది అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. సో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దీంట్లో ఇంతకుముందే మన ఈ స్వచ్ఛ మహబూబ్ నగర్ డ్రైవ్కి సంబంధించిన వాహనాలని ఫ్లాగ్ ఆఫ్ చేసి మొదలు పెట్టడం జరిగింది. సో మన నగరాన్ని కొంత పరిశుభ్రంగా పచ్చదనంతో మెయింటైన్ చేయాలి అంటే మొత్తం నగర ప్రజల కోఆపరేషన్ అనేది చాలా అవసరం. దీనికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు నగర ప్రజలందరూ కూడా ఈ కృషికి తోడ్పడతారని చెప్పి ఆశిస్తున్నాము. ఈరోజు రేపు జరిగే ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.